చిలకలూరుపేట ఆయన రాసిన పాట. ఆయన అంటే ఆయన కాదులే, ఆయన వాడుకొని దేవుడు పలికించిన మాటలు అన్నమాట. ఈ మహిమ దేవునికే. ఇదే కాదు, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా. ఒక ఆయన ఎవరో ఒక కామెంట్లో అడిగారు, అన్నయ్య ఆయన కన్నీరు గార్చిన సాక్ష్యం ఏదన్నా ఉందా అని. హెబ్రీ పత్రికలో ఉంది నాయన. ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవాన్ని ప్రార్థన యాచనలు సమర్పించినందున ఆయన అంగీకరింపబడిను. ఎందుకు అంతసేటు ఏడ్చి తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడంటే మన కోసం. ఎందుకు మహారోదన చేశాడు? మన విమోచన కోసం. మనకు బదులు ప్రాణం పెట్టడానికి, ఆయన మరణించవలసిన విధంగానే మన కోసం మరణించడానికి. సాతాను యేసును సిలువెక్కకుండా చంపాలని చూశాడు. ఎందుకు తెలుసా? పాత నిబంధన ప్రవచనాలన్నీ నిరర్ధకం చేయటానికి. కొండపేటు మీద నుంచి యేసయ్యను పడదోయాలని చూశారు, గుర్తుందా మీకు? అవునా? అక్కడి నుంచి వారి మధ్యలో నుంచి ఆయన వెళ్ళిపోయాను అని ఉంది. ఎందుకు కొండపేటు మీద నుంచి దొల్లించడానికి సైతాన్ ట్రై చేశాడంటే, కొండపేటు మీద నుంచి కిందికి పడేస్తే ఎముకలు ఇరిగిపోతాయి. కానీ పాత నిబంధన ప్రవచనం ఏముందంటే, ఆయన ఎముకలలో ఒకటైనా విరవబడకూడదు అని. అక్కడి నుంచి నెట్టేస్తే ఎముకలు ఇరుగుతాయి. అంటే ఆ వచనాలను నిరర్ధకం చేయడానికి వాడు ఎంత తిప్పలు పడ్డాడో. అలా కావద్దు, లేఖనము చెప్పిన ప్రకారమే నేను సిలువనెక్కాలి, చెప్పిన ప్రకారమే కార్యాలు జరగాలి, కనుక ఆ బలిదానం అలానే జరుగునట్లు నన్ను అనుగ్రహించుమని భూమి మీద నరుడుగా ఉన్నప్పుడు పరలోక తండ్రికి ప్రార్థన చేశాడు. అది కన్నీళ్లతో, మహారోదనతో. అక్కడుంది నాయన కన్నీళ్లు. అందుకని శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ల సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుదిరంబు సాక్షిగా. నైనా